ఈరోజు మన టాపిక్ ఏంటంటే నర్సింగ్. ఫండమెంటల్ ఆఫ్ నర్సింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్ వైవా క్వశ్చన్స్. వైవాలో అంటే ప్రాక్టికల్లో మనల్ని అడిగే ఎక్స్టర్నల్ ఇంటర్నల్ ఏ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు అనే టాపిక్ అండి. దీంట్లో మెయిన్ మనకి కంపల్సరీ ఈ వైవా అనేది కంపల్సరీ అడుగుతారు. అసలు ఈ వైవా కూడా చాలా ఈజీగా జరుగుతుంది. ప్రాసెసింగ్ అంతా కూడా అసలు మొదటైతే భయపడద్దు, ఎవరు ఏ యాంగ్జైటీ ఏ ఫియర్ ఉండొద్దు, చాలా కాన్ఫిడెంట్గా ఉండండి, చాలా ఈజీగా ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పేది కూడా మీకు ఒక కీ లాంటిది, చాలా క్లియర్గా క్లీన్గా నీట్గా చదువుకుంటే మీరు ఇంకా వైవా విషయంలో అస్సలు ఫియర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ఒకసారి చెప్తాను. ఫస్ట్ ఏంటంటే డెఫినేషన్స్ అండి. డెఫినేషన్స్ ఏం బై హార్ట్ చేయాలా, ఏం చదవాలా అని టెన్షన్ పడుతూ ఉంటారు కదా. అంత చదవవసరం లేదు, అన్నీ చదివినా కూడా క్లమ్జీ అవుతుంది. మెయిన్ కావాల్సింది నర్సింగ్. ఇది అసలు నర్సింగ్ గురించి కాబట్టి నర్సింగ్ డెఫినేషన్ కావాలి, నర్సింగ్ మీనింగ్ కావాలి. నర్సింగ్కి సంబంధించిన ప్రతిదీ క్లియర్గా డెఫినేషన్ మీనింగ్ బై హార్ట్ చేయండి. హెల్త్ డెఫినేషన్ చదవండి. హెల్త్ డెఫినేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ని అసలు ఆ డెఫినేషన్ మాత్రం ఎప్పుడు మర్చిపోద్దు. ఫండమెంటల్ నర్సింగ్ అనగానే నర్సింగ్, హెల్త్, హాస్పిటల్స్, దీని గురించి డెఫినేషన్స్ మాత్రం బాగా బైహార్ట్ చేయండి. ఇదే డెఫినేషన్స్లో మళ్ళీ బీపీ అంటే ఏంటి, బ్లడ్ ప్రెషర్ని బీపీ అంటారు, దీనికి టైప్స్ ఉంటాయి, కంపల్సరీ చదవండి. ఎక్కువైతే ఏమంటారు, తక్కువైతే ఏమంటారు, ఆ వాల్యూస్ని బైహార్ట్ చేయండి. వైటల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఇయర్ కంపల్సరీ అడిగేది వైటల్స్ అనండి. ఆ వైటల్స్ మాత్రం చాలా క్లియర్గా కాన్ఫిడెంట్గా చెప్పండి. వాటి వాల్యూస్తో సహా క్లియర్గా ఉండాలి. ఓకే, తర్వాత వైటల్స్ అయిన తర్వాత పల్సెస్ అడుగుతారు. అంటే అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ పల్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. చెప్పండి టైప్స్ ఆఫ్ పల్స్ ఏంటి, ఏ ప్లేసెస్ ఉంటాయి, ఆ పల్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చి అడిగేది ఏంటంటే ఇంజెక్షన్స్ అండి. ఇంజెక్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ యాంగిల్లో చేస్తాము, ఎక్కడెక్కడ చేస్తాము, ఎలా చేస్తాము, ప్రతిదీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. వాటి యాంగిల్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, వాటి యాంగిల్స్ ఏంటి, ప్లేసెస్ ఏంటి అని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. ఎందుకంటే మిమ్మల్ని లెంతీగా అడగడానికి అంత టైం అక్కడ ఉండదండి, అందుకు అస్సలు భయపడక్కర్లేదు. నెక్స్ట్ ఏంటంటే మెయిన్ పొజిషన్స్ అండి. మన ఫీల్డ్లో ఒక్కొక్క పొజిషన్స్కి ఒక్కొక్క నేమ్ ఉంది. ఆ నేమ్ని బాగా బైహార్ట్ చేయండి. ఆ నేమ్స్ని థరోలీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా, అంటే సిట్టింగ్ పొజిషన్ అంటే తెలుసు మనకి, స్టాండింగ్ పొజిషన్ అంటే తెలుసు, కానీ సుపైన్ పొజిషన్, లేటరల్ పొజిషన్, సెమీ లేటరల్ పొజిషన్, పోలర్ పొజిషన్, లిథోటమీ పొజిషన్, కొన్ని పొజిషన్స్ ఉన్నాయి. వాటి నేమ్స్ని వాటిని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు ఒకసారి చెప్పడానికి కాన్ఫిడెంట్గా చెప్పండి. ఓకే, కొంచెం బై హార్ట్ చేయండి వీటిలో కూడా. నెక్స్ట్ ఏంటంటే మెడికేషన్స్ అండి. ఎమర్జెన్సీ మెడికేషన్ చాలా ఒక్కొక్కసారి చాలా రేర్గా అడుగుతారు, కానీ ఎమర్జెన్సీ మెడికేషన్స్ ఒక 10 నేమ్స్ అన్న బై హార్ట్ చేయండి. అలాగే సిపిఆర్ ప్రొసీజర్ కంపల్సరీ నేర్చుకోవాలండి మీరు. ప్రొసీజర్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఈ ఇక్కడ ఉన్న టైంలో మాత్రం కంపల్సరీ ప్రొసీజర్ చేయాల్సి వస్తుంది. హ్యాండ్ వాషింగ్స్ ఎలాగా, టెక్నిక్స్ చెప్పమంటారు, చెప్పాలి. అలాగే నెయిల్ కేర్ అంటే ఏంటి, మౌత్ కేర్ అంటే ఏంటి, స్పీచ్ బాత్ అంటే ఏంటి, స్టిచ్ బాత్ అంటే ఏంటి, అలాగే ప్రతిదీ మనం చేయాల్సినవి కూడా కొన్ని ప్రొసీజర్లు ఉంటాయి. అలాగే వైటల్స్ని మాత్రం బై హార్ట్ మాత్రం మర్చిపోవద్దండి, అది బాగా వాల్యూస్, నార్మల్ వాల్యూస్ బై హార్ట్ చేయాల్సింది. తర్వాత దీంట్లోని సిపిఆర్ ఫుల్ ఫామ్ అడుగుతారు. సిపిఆర్ ఎలా ఇస్తామని కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సిపిఆర్ ఫస్ట్ ఎయిడ్ సంబంధించినవి కూడా బాగా బైహార్ట్ చేయండి. ఈ యొక్క ఫండమెంటల్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అంత నర్సింగ్లో మనం ఫస్ట్గా తెలుసుకోవాల్సింది ఫస్ట్ ఇవి మాత్రమే చాలా సింపుల్. ఎందుకంటే మీరు ఇప్పుడు చదవటం ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఇదంతా చూడటం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. వన్స్ అది ఒక థియరీ కన్నా ఒక ప్రాక్టికల్గా చూసారంటే చాలా ఈజీగా ఉంటుంది. చాలా క్విక్ ఆన్సర్సే చెప్పండి, లెంతీగా పెద్ద స్టోరీస్ లెక్క ఎక్స్ప్లెయిన్ చేయవసరం లేదు. చాలా క్విక్గా చెప్పే చిన్న షార్ట్ ఫామ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే, మేడమ్స్ అందరూ బాగుంటారు, అక్కడ మంచిగా ఉంటుంది. మీరు మాత్రం ఏది యాంగ్జైటీ ఫీల్ అవ్వక, అలాగే టెన్షన్ పడక చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అన్ని మంచి మార్క్స్ ఉంటాయి. నేను ప్రతిదీ మీకు ఏదైతే బై హార్ట్ చేస్తే మంచిదో వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెనకాల ఒక కానీ ముందు కానీ ఒక
పిక్స్ పెడతారు, అవి ఒకసారి చూసుకోండి. ఓకేనండి.